హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బొమ్మ హిట్టా ఫట్టా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ప్రముఖ హాలీవుడ్ ఫ్రాంచైజీ ప్రెడేటర్ నుండి వచ్చిన లేటెస్ట్ సినిమా ప్రెడేటర్ బ్యాడ్లాండ్స్. గతంలో వచ్చిన ప్రే సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న డైరెక్టర్ డాన్ ట్రాచెన్బర్గ్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇది కేవలం ఒక రాక్షసుడు మనుషులని చంపడం అనే రొటీన్ కథ కాదు. డైరెక్టర్ డాన్ ట్రాచెన్బర్గ్ ఈసారి కథను హ్యూమన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ప్రెడేటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాడు. ఈ సినిమాలోని ప్రెడేటర్ పేరు డెక్. ఇతను వాళ్ల జాతిలో ఒక బలహీనుడు. తన తండ్రి మరియు అన్నయ్య చేత అవమానింపబడి చంపబడాల్సిన పరిస్థితిలో ఉంటాడు. అక్కడి నుండి తప్పించుకొని గెన్నా అనే గ్రహం మీదకు వస్తాడు. ఆ ప్రాంతంలో విచిత్రమైన జంతువులు, పదునైన గడ్డి మైదానాలు, పేలిపోయే పురుగులు, పదునైన ముళ్ళని బాణాల్లా వదిలే మొక్కలు, గాలిలో తిరిగే రాక్షస పక్షులు, మనుషుల్ని తినే మొక్కలు, రాక్షస ఆక్టోపస్లా ఉండే జీవులు ఇలా విచిత్రమైన జీవులు ఉండే గ్రహంలో ఆ ప్రెడేటర్ ఎలా సర్వైవ్ అయింది? గెన్నా గ్రహంలో కలిస్క్ అనే జీవిని చంపాలని వచ్చిన ఆ ప్రెడేటర్ తన లక్ష్యాన్ని చేరుకున్నాడా? లేదా తనని అవమానించి తన అన్నని చంపిన తండ్రి మీద పగ తీర్చుకున్నాడా? లేదా అనేది తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. గత 30 ఏళ్లుగా మనం ప్రెడేటర్ని కేవలం ఒక భయంకరమైన విలన్గానే చూసాం. కానీ ఇందులో ప్రెడేటర్కి కూడా ఫీలింగ్స్, ఫ్యామిలీ పాలిటిక్స్, అవమానాలు ఉంటాయని చూపించారు. బలం అంటే చంపడం కాదు, కాపాడటం అని ఒక ఏలియన్ నేర్చుకోవడం ఈ సినిమా సోల్. మొదటగా ఈ సినిమాలోని ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో హీరోయిన్ ఎలీ ఫానింగ్ 2 పాత్రలు చేసింది. ఒకటి థియా క్యారెక్టర్, ఒక సింథటిక్ రోబోట్ క్యారెక్టర్. ఈమెకు ఎమోషన్స్ ఉంటాయి, ప్రెడేటర్కు హెల్ప్ చేస్తుంది. రెండో క్యారెక్టర్ టెస్సా క్యారెక్టర్. థియా వాళ్ల సిస్టర్. ఈమె కూడా సింథటిక్ మనిషే కానీ సినిమా క్లైమాక్స్లో ఈమెనే అసలైన విలన్ అని తెలుస్తుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో హీరోయిన్గా చేసిన ఎలీ ఫానింగ్ అయితే 2 క్యారెక్టర్స్లోనూ అదరగొట్టేసింది. ఒకవైపు ప్రెడేటర్కి హెల్ప్ చేస్తూనే మరోవైపు ప్రెడేటర్ని చంపే క్యారెక్టర్లో జీవించేసింది. ఆ తర్వాత హీరో క్యారెక్టర్ ప్రెడేటర్గా యాక్ట్ చేసిన అతను కూడా బాగానే నటించాడు. అతను మాస్క్ తీసినప్పుడు కళ్లలో పలికే ఎక్స్ప్రెషన్స్, గ్రాఫిక్స్ అని తెలిసినా న్యాచురల్గా ఉన్నాయి. వీళ్ళిద్దరి తర్వాత ఈ సినిమాలో ఆకట్టుకునే క్యారెక్టర్ కోతిలాగా ఉండే ఒక జీవి, పాములాగా ఉండే ఒక జీవి. ఇందులో కోతిలాగా ఉండే జీవి కామెడీ చేస్తుంది. చివర్లో తన అమ్మతో వచ్చే సన్నివేశాలలో మనల్ని కంటతడి పెట్టిస్తుంది. తర్వాత పాములాగా ఉండే ఆ జీవి ప్రెడేటర్కి విలన్స్ని ఎదుర్కోవడంలో హెల్ప్ చేస్తుంది. ఆ క్యారెక్టర్ కూడా బాగుంది. ఆ తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విజువల్స్ అయితే సూపర్గా ఉన్నాయి. ఆ కొండలు, జంతువులు, నైట్ విజువల్స్. మూవీ స్టార్టింగ్లో ప్రెడేటర్ అండ్ ప్రెడేటర్ మధ్య ఫైట్ బాగుంది. అడవిలో వచ్చే శబ్దాలు, ప్రెడేటర్ చేసే క్లికింగ్ సౌండ్స్ థియేటర్లో మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. తర్వాత చెట్లతో ఫైట్, కలిస్క్ అనే యానిమల్తో చేసే ఫైట్ బాగుంది. యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. సినిమా కొత్తగా ఉంది అని చెప్పలేము. ఇలాంటి యాక్షన్ సీన్స్, స్టోరీ చాలా హాలీవుడ్ మూవీస్లో చూసేశాము. కాకపోతే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బోరైతే కొట్టదు. చూస్తూనే ఉండిపోతాం. మూవీ బాగానే ఉంది అనిపిస్తుంది. అయితే ఇంతకు ముందు వచ్చిన ప్రెడేటర్ మూవీతో కంపేర్ చేయకండి. ఎందుకంటే ఆ మూవీస్లో ప్రెడేటర్ వస్తుంది అంటే చూసే మనకి భయం వేస్తుంది. ఎవర్ని చంపుతుందో, ఎంత ఘోరంగా చంపుతుందో అని. ఈ మూవీలో ప్రెడేటర్ని చూస్తే మనకి జాలేస్తుంది. బతికి బయటపడటానికి అతను చేసే పోరాటం చూస్తే మనకి జాలేస్తుంది. ఇక మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మెయిన్ మైనస్ పాయింట్ ఏమంటే ఈ మూవీలో ప్రెడేటర్ మాట్లాడే లాంగ్వేజ్ పెద్ద మైనస్ పాయింట్. తెలుగులో కూడా ప్రెడేటర్ లాంగ్వేజ్ను డబ్ చేయలేదు. కింద సబ్టైటిల్స్లో చూసి అర్థం చేసుకోవాలి. ఆ సబ్టైటిల్స్ కూడా ఇంగ్లీష్లో ఉంటుంది. ఇది పెద్ద మైనస్. మనం సబ్టైటిల్స్ చదివే లోపు నెక్స్ట్ సీన్ వచ్చేస్తుంది. ఫస్ట్ 15 మినిట్స్ ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం కారణంగా ఏం అర్థం కాదు. ప్రెడేటర్ గురించి అన్నీ చూపించేయడం వల్ల ఆ పాత్ర మీద ఉండే భయం కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది. హారర్ కంటే సైన్స్ ఫిక్షన్ ఫీల్ ఎక్కువైంది. రొటీన్ రివెంజ్ డ్రామా అయిన కూడా యాక్షన్ సన్నివేశాలు, గెన్నా గ్రహం విజువల్స్, యానిమల్స్తో పోరాట సన్నివేశాలు ఈ సినిమాను నిలబెట్టాయి అని చెప్పొచ్చు. అంత తీసిపారేయదగ్గ సినిమా ఏమీ కాదు, ఒక్కసారి చూడొచ్చు. ఇన్నాళ్లు వేటగాడిని చూశాం, ఈసారి అతనిలోని పోరాట యోధుడిని చూస్తాం. ప్రెడేటర్ బ్యాడ్లాండ్స్ భయపెట్టే సినిమా కాదు, ఆలోచింపజేసే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా. ప్రెడేటర్ ఫ్యాన్స్కి పండగ, రెగ్యులర్ ఆడియన్స్కి ఒక కొత్త అనుభూతి. ఫైనల్గా చెప్పాలంటే ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 3 అవుట్ ఆఫ్ 5. సో ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ. మీరు ఈ సినిమా చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. ముఖ్యంగా మీకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చిందో చెప్పండి. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టేయండి. మళ్ళీ ఇంకో మంచి రివ్యూతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.